ఈరోజు మనం క్షుణ్ణంగా సర్పదోషం గురించి తెలుసుకుందాం. సర్పదోషం అనగా సర్పదోషం చాలా రకాలు ఉంది. అందులో సవ్యకాల సర్పదోషం అని, అపసవ్యకాల సర్పదోషం అని, సర్పయోగం అని, ఈ విధంగా చాలా రకాలుగా పిలుచుకునేటటువంటి సర్పదోషాలు. విశేషంగా సవ్యకాల సర్పదోషం అంటే మేషాది మీన రాశి వరకు రాహు మేషాది మీన రాశుల్లో ఒక సవ్య దిశలో ఉండి కేతువు సవ్య దిశలో రాహు తర్వాత కేతు ఉన్నట్లయితే దాన్ని సవ్యకాల సర్పదోషం అంటారు. ఈ విధంగా ఉన్నట్లయితే దీన్ని సవ్యకాల సర్పదోషం అని చెప్పడం జరుగుతుంది. అపసవ్యకాల సర్పదోషం అంటే రాహు కంటే ముందు కేతువు, ఉదాహరణకు మిథున రాశిలో కేతు ఉండి ఈ మిథున రాశిలో కేతు ఉండి దాని సప్తమ స్థానంలో రాహు ఉన్నట్లయితే దాన్ని ఆ మధ్యలో గ్రహాలన్నీ బంధింపబడి ఉంటే దాన్ని అపసవ్యకాల